Arjuna has given his resolute purpose why he has to win the battle. Right? Today, the same thing we have taken into the next generation. The Elon Musk has a resolute purpose. His purpose is not to sell Tesla. His purpose is to make these Indians a residents of the spatial, bispatial, all the space. His SpaceX program is to make Mars a colonized thing. That has inspired the rest of the nations as well. That is what we are talking about, the purpose, undeviated purpose. He has been working about it behind all the challenges. Imagine yourself, a single person coming out of nowhere, saying that I will build a colony in Mars. I will make a place somewhere in the universe where we all can be the colonies of the space. Why we have to live in Earth? That thought itself is most stupid at one point of time. But today the nations are running behind that idea. Good evening to all. మా యొక్క కుమార్తెలైనటువంటి బలివాడ రేణుక, బలివాడ కావ్య శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ విశాఖపట్నంలో చదువుకున్నారు. ఇద్దరికి కూడా ఐఐటి మద్రాసులో సీట్లు వచ్చాయి. ఈ సీట్లు రావడం వెనుక శశి ఇన్స్టిట్యూషన్ యొక్క సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయి. క్రమశిక్షణ అలాగే పిల్లల తాలూకా ఆరోగ్య మిషన్ పట్ల అన్ని విషయాల్లో ముఖ్యంగా శ్రద్ధ కనబరిచారు. ముఖ్యంగా అక్కడ మ్యాథ్స్ ఫ్యాకల్టీ రెడ్డి సార్ చాలా ఎక్కువ పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవడానికి అందరూ చేశారు. కానీ ఎక్కువగా రెడ్డి సార్తో పిల్లలు చాలా ఎక్కువ అటాచ్మెంట్ అనమాట. మ్యాథ్స్ రిలేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సార్ బాగా చెప్పేవారు. అలాగే మ్యాథ్స్ విషయంలో రాధక్క కానీ అలాగే మన మేడం గారు కానీ అందరూ కూడా చాలా బాగా శ్రద్ధ తీసుకుని పిల్లలకి బాగా చూశారు. హోమ్లీ అట్మాస్ఫియర్ అక్కడ ఏర్పడింది. ఎటువంటి హౌస్ తాలూకా ఇది లేకుండా వాళ్ళు చక్కగా అక్కడ సొంత ఇల్లులా భావించి చక్కగా చూసుకున్నారు వాళ్ళకి అందరూ కూడా. సో అందరికీ కూడా ఎంతో వెనపడి ఉంటాము. మా ఇద్దరు పిల్లలు అక్కడ చదువుకుని ఇప్పుడు ఐఐటి చెన్నైలో ఇద్దరు కూడా చదువుకుంటున్నారు. దానికి శశి ఎంతో సహకరించిందండి. దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేము. నా పేరు సందీప్. నేను శశి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాను. నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ రోజు 1 అవర్ గేమ్స్ పీరియడ్ ఇస్తారు. నేను రోజు షటిల్ ప్రాక్టీస్ చేస్తాను. దాంట్లో మాకు పీటీ సార్స్ అలా హెల్ప్ చేస్తారు. మేము నరసింహనగర్ నుంచి వచ్చేవాళ్ళము ఈ శశి ఇన్స్టిట్యూషన్స్కి. నేను ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్. 2018లో వచ్చేటప్పటికి వైజాగ్ బ్రాంచ్ కొత్తగా ఓపెన్ చేస్తున్నారని తెలిసి చాలా సంతోషపడ్డాము. ఏదో శశి మా కోసమే ఇక్కడికి వచ్చిందా అనే హ్యాపీనెస్ మాత్రం మాలో చాలా ఉంది. ఏమీ రాధా మేడం మిగతా అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని బాబుని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని వాళ్ళు ఏ ఫేజ్కి ఆ ఫేజ్ని ముందుకు తీసుకెళ్లారు. సో అలా మేము ఫస్ట్ స్కూల్ నుంచే వాడిని జాయిన్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక వాళ్ళకి ఫస్ట్ నుంచే ఆ కరికులం వాళ్ళకి ఎకస్టం అవ్వాలి. పిల్లలు ఆ కరికులం అనేది వస్తే వాళ్ళు ఇంటర్మీడియట్లో చాలా ఈజీగా కోపప్ అయిపోతారు. ఆ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి అప్పటికప్పుడు వాళ్ళు అంతా చాలా డిస్టర్బ్డ్గా అలా ఉండకుండా ముందుగానే వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు. కాబట్టి నేనైతే మేము అందరం కూడా మా ఫ్యామిలీలో అందరం కూడా స్కూల్ లెవెల్ నుంచి వాళ్ళ పిల్లలు ఉంటే మాత్రం ఇంటర్మీడియట్లో బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని నమ్మకం ముందు నుంచి ఉండేది. అలాగే చేసాం. ఆల్ ఇండియా ర్యాంక్ వాడికి 263 ర్యాంక్ రావడం నీట్లో, అలాగే 690 మార్క్స్ 720కి 690 మార్క్స్ తీసుకొచ్చి నిజంగా జిప్మర్ క్యాంపస్లో వాడికి సీట్ రావడం అంటే అది నిజంగా ఒక కళ. ఆ కళ మాకు నెరవేరింది. ఇట్స్ ఎ లైఫ్ టైమ్ అచీవ్మెంట్. మై నేమ్ ఇస్ ప్రతిభ. ఐ యామ్ వర్కింగ్ ఇన్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. I have put my son over this college and Sasi. It's too excellent. My son in 10th he was below average student. Okay. Now in the moment I placed him in this college, he have performed so well, and I was surprised that I was not having that scope that he can do so better. But really, thanks to Sasi College that they have really formed the student in such a way that he have now scored near about to 75%. Until unless you have the resolute purpose, you can't achieve anything in life.